వినాయకోత్పత్తి. కైలాసంబున పార్వతి భర్త రాకను దేవతాదుల వలన విని ముదముంది అభ్యంగ స్నానమాచరించి తన శరీరము నుండి వచ్చిన నలుగు పిండితో నొక బాలుని చేసి ప్రాణం బొసంగే. వాకిలి ద్వారమున కాపుంచే. స్నానమానంతరం పార్వతి సర్వాభరణములను అలంకరించుకొని పతి ఆగమునకు నిరీక్షించుచుండెను. అంత పరమేశ్వరుడు నంది నదిరోహించి వచ్చి లోపలికి పోబోవా ద్వారమందున్న బాలుడడ్డగింపు కొనసాగినే. శివుడు త్రిశూలముచే నా బాలకుని కంఠంబు దురిమి లోనికేగే. పార్వతీదేవి భర్తను గాంచెదురేగి అర్ఘ్యపాద్యాదులు పూజించే. వారిరువును ప్రియభాషణములు ముచ్చటించును. ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చే. అంత మహేశ్వరుడు తానొనరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును ఆ బాలునికి అతికించి ప్రాణం వసంగే. గజానుండని నామం వసంగే. అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరుడు పెంచుకొనుచుండెని. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడనే ఒక ఎలుకను వాహనముగా చేసుకొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. ఇతడు మహాబలశాలి. ఇతని వాహనం నెమరి. ఇతడు దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచియుండెను.